నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు అవ్వచ్చు, లేకపోతే ఒకరి మీద ఒకరు ఇస్తున్నటువంటి కౌంటర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు పవన్ కళ్యాణ్ తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి హీరోల దగ్గర కంటే నీ దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మరి ఈరోజు వరద బాధితులకు నువ్వెంత సహాయం చేశావో చెప్పాలి అంటూ ఆయన నిలదీయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. సో మామని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మామ నమస్కారం. నమస్తే అండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి ఆరోపణలు మనం చూసాం. ఇంత వరదలు వస్తున్నా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో బాధితుల దగ్గరికి రాలేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. కానీ ఆయన ఎందుకు రాలేదు ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక విరాళాల విషయంకి వస్తే దాదాపుగా ఆయన 6 కోట్లు ఇవ్వడం జరిగింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా అడగడం జరిగింది, అసలు నువ్వెంత ఇచ్చావు చెప్పు, హీరోల కంటే నీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటూ ఆయన క్వశ్చన్ వేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఆయన ఎందుకు ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ప్రకటించారు, కానీ అది సీఎం ఫండ్కి ఇస్తారా లేకపోతే నేరుగా బాధితులకి ఇస్తారా కూడా చెప్పడం లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడటానికి కారణం వైసీపీ నాయకులు, వాళ్ళ తీరు, వాళ్ళ ధోరణి, వాళ్ళు చేసిన విమర్శలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సి వచ్చింది. ముఖ్యంగా రోజా మాట్లాడారు, మనకు గుర్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, లోకేష్ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడు, ఆవిడ ఇటలీ వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు, ఆ తర్వాత మరి క్లబ్లో తిరిగారు, ఎక్కడ తిరిగారు, ఇంకా మైకన్ దిగకుండా ఆవిడ మాట్లాడింది అని ప్రజలు అంటూ ఉన్నారు. కాబట్టి అసలు రోజా లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటానికి అర్హుల. ఎందుకంటే మీరు కనుక గతం గమనిస్తే సహాయ నిధి కంటే ఇలా తుఫాను ఎప్పుడైనా వస్తే ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక సావిత్రి గారు, ఒక జగ్గయ్య గారు, ఒక జమున గారు అప్పట్లోనే చాలా విరాళాలు ఇచ్చారు, మనందరికీ తెలుసు. అంటే ఎప్పుడూ కూడా చిత్ర పరిశ్రమ ముందుంటుంది. వాళ్ళకి ఎందుకంటే కృతజ్ఞత ఉంటుంది. ప్రజలు మనని ఆదరించారు, ప్రజలు టికెట్ కొని సినిమా చూడటం వల్లే సినిమా పరిశ్రమ నిలబడుతోంది, అంతే కదా. సో ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఎప్పుడు ఈ రకంగా అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళ వంతు సహాయం ఎప్పుడు చేస్తూ వచ్చారు. ఏ సంవత్సరంలోనైనా సరే మీరు గతం తీసుకున్నా ప్రస్తుతం తీసుకున్నా అది జరుగుతోంది. ఇప్పుడు కనుక మనం చూస్తే కనుకైతే ఇప్పుడు ఎంతమంది, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత బన్నీ, మహేష్ బాబు, తర్వాత నాని, అంటే వైజయంతి మూవీస్, చిరంజీవి, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇస్తూనే ఉన్నారు. ఏమండి ఇంతే ఎందుకు ఇచ్చామని అడిగే హక్కు మనకి లేదు. వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అది ఉడతా సాయం, అది ఉడతా సాయం కావచ్చు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు 1 కోటి రూపాయలు వాళ్ళు ఇవ్వటం అనేది ఏమండి వాళ్ళు దీనికి ఒక్కదానిగా ఇస్తారా? వాళ్ళు ఒక హీరో అయినప్పుడు వాళ్ళకి ఎన్ని ఉంటాయండి అబ్లిగేషన్స్. సో మనం ఎప్పుడూ కూడా ఎట్లా చూడాలంటే ఇంతే ఇచ్చాడా అని అంటే మనకి అది సహజం, అది మనిషి నేచర్. అది మహేష్ బాబు ఇంకో 2 కోట్లు ఇవ్వచ్చు కదా. నీ దగ్గర కోట్లు ఉంటే నువ్వు ఇవ్వవు, పక్కవాడి గురించి నువ్వు మాట్లాడతావు. నీ దగ్గర కోట్లు లేవు, నీ దగ్గర 10 చీరలు, ఒక చీర ఇస్తావా? లేదు, నీ దగ్గర 10 ప్యాంటు షర్ట్లు ఉంటాయి, ఒక్క ప్యాంటు షర్ట్ ఎవరికైనా ఇస్తావా? అవునా కదా. అంటే మనిషి తన పరిధిలో తను ఏమైనా చేయగలిగితే చెయ్యాలి. పక్క వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని అప్రిషియేట్ చేసే గుణం ఉండాలి, విమర్శించకూడదు. ఇప్పుడు ప్రతి దాన్ని మనం చూసే దృష్టికోణం అంటారు చూడండి, అది సవ్యంగా ఉండాలి. అది లేనప్పుడు ఇలా వైసీపీ వాళ్ళలాగా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడతారు, ఒక రోజాలాగా మాట్లాడతారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు మన రాజరాజేశ్వరిపేటకి, విజయవాడలో 2 సార్లు వచ్చాడు. మొదటిసారి బురదలో దిగాడు, పనికిమాలిన మాటలు మాట్లాడాడు. ఆ మహిళ బాగా మొహానికి బురద పూసినట్టు మాట్లాడింది, అయిపోయింది. మళ్ళా వచ్చాడు, మళ్ళీ ఏదో మాట్లాడాడు. 1 కోటి రూపాయలు అంటాడు. 1 కోటి రూపాయలు మేము ఎలా ఇవ్వాలో మేము ఆలోచించుకుని చెప్తామంటాడు. ఏంటి ఆలోచిస్తావు నువ్వు? ఎవరితో ఆలోచిస్తావు? ఇప్పుడు నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆల్రెడీ 1,00,000 కోట్లు మధ్యలో వచ్చింది నీకు. నువ్వు ఒక 10 కోట్లు ఇవ్వలేవా? ఒక 10,000 కోట్లు కూడా ఇవ్వచ్చు నువ్వు నీ కెపాసిటీకి. అది ప్రజల సొమ్ము, నీ సొమ్ము కాదు. వాళ్ళకి నువ్వు బ్రాండ్స్ ఇచ్చి వాళ్ళ రక్తం పిండేసి నువ్వు ఆ డబ్బులు సంపాదించావు. కాబట్టి నువ్వు కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు. అలాంటిది
₹1 కోటి ప్రకటించి దాన్ని ఎలా ఇస్తావో చెప్పడు. 1,00,000 పాల ప్యాకెట్లు బొత్స ఇస్తాడంటాడు. మరి ఏంటో 1,00,000 పాల ప్యాకెట్లు ఏంటో మనకి ఇప్పటికీ అర్థం కాదు. అదెవరు అమూల్ వాడు ఇచ్చాడేమో మనకు అది తెలియదు. అంటే వాళ్ళతో అప్పుడేదో అగ్రిమెంట్లు అయ్యాయి కదా, బికాజ్ ఆఫ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంటర్ అవ్వగలిగారు అమూల్ వాళ్ళు. మన అదే కనుక ఆంధ్ర పాల ప్యాకెట్లు ఏదైనా ఏపీ డైరీ కానీ ఏదైనా గుజరాత్లో అడుగు పెట్టగలదా? నేను అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడి తెలంగాణ ఏడవకూడదు. ఎందుకు చెప్తున్నామంటే బేసిక్గా మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి మీరు బాగుండాలి, మేము బాగుండాలని 2 రాష్ట్రాల వాళ్ళు అనుకోవాలి. అంతేగాని మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. అంతే కదా. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ హెరిటేజ్ని నువ్వు ముంచడం కోసం అమూల్ తీసుకొచ్చావు. ఆ రోజు ఎన్ని డైరీస్ మూతపడ్డాయండి గత 5 ఏళ్లలో? మంచి మంచి డైరీస్ మూతపడ్డాయి. దానికి కారణం ఎవరు? నువ్వు గుజరాత్తో చేసుకున్న ఒప్పందమే కదా. ఎందుకు అంటే సందర్భం వస్తే మాట్లాడుకోవాలండి. మన తెలుగు వాళ్ళం మనం తెలుసుకోవాలి మనకేం అన్యాయం జరిగింది, జరుగుతోంది అంటే. ఒక రాజకీయ నాయకుడు అతని స్వలాభం కోసం ప్రజలను ఎలా పక్కదారి పట్టిస్తాడు, ప్రజాధనం ఎట్లాగ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, మన రాష్ట్రంలో ఉండాల్సింది సంపద, అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ మాట్లాడాడు ఆయన. అసలు సిగ్గుచేట అది. ఇంతవరకు మళ్ళీ ₹1 కోటి ప్రస్తావన లేదు. 31 మంది చచ్చిపోయాడు అంటాడు. మరి 31 సంఖ్య ఏంటో ఆయన మైండ్లో ఎందుకుందో మనకి ఇప్పటికీ అర్థం కాదు. ఆ రోజు 31 ఎక్కడ రషీదా ఎవడో చచ్చిపోయాడు చూడండి, వినుకొండ, అక్కడ 31 అన్నాడు. ఢిల్లీ వెళ్ళి 31 అన్నాడు. నిన్న 31 అంటాడు. మరి ఆ శవాలు ఎక్కడున్నాయో ఆ 31 మంది ఎవరో పేర్లు కూడా ఇవ్వడు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. అంటే మనం ఒక మాట అనే ముందు మనం ఇవన్నీ కాదు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి ఇవి మాట్లాడకు. ఓకే, మీకు సహాయం అందిందా, అందలేదా, ఓకే అడుగు. అందలేదు, మీకు నేనున్నాను, మీకేం కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క చేస్తున్నారు, ఒకవేళ ఇంత దూరం రాలేకపోయారేమో. అది మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాట. ఎస్, మీకు భరోసా ఇస్తున్నాను. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తోంది. కానీ నేను వైసీపీ తరఫున నేను, నా వాళ్ళు, నా నియోజకవర్గ గత ఎమ్మెల్యేలు అందరం చేస్తాం, మీరు వరి అవ్వకండి, మీకేం కావాలో వినతి పత్రాలు ఇవ్వండి అని ఒక 2 నెంబర్లు ఇచ్చి ఒక 2 మనుషులను కూర్చోబెట్టి IVRS కాల్స్ లాగా చెయ్యొచ్చు కదా. నువ్వు జీవితంలో ఉండిపోతావు ప్రజల మనసుల్లో. నీకు ఎవడిస్తున్నాడు సలహా, నీకు ఎవడిస్తున్నాడు స్క్రిప్టు? సజ్జలు ఇచ్చాడా? సజ్జలు ఇస్తే నువ్వు బయటికి రా. నువ్వు నీ సొంత బుర్ర పెట్టి ఆలోచించు. వాట్ టు టాక్, హౌ టు టాక్, వేర్ టు టాక్, వెన్ టు టాక్. అంతేగాని సబ్జెక్ట్ లేకుండా నోటికొచ్చింది మాట్లాడేసి ఎప్పుడూ ఒకే స్క్రిప్టా? ఈరోజు పవన్ కళ్యాణ్ తిట్టాడంటే అందుకే తిట్టాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఆయన ఆల్రెడీ 1 కోటి ఆంధ్రాకి ఇచ్చారు, 1 కోటి తెలంగాణకి ఇచ్చారు. అది సహజం, అది ఇవ్వాలి. ఎందుకంటే మన 2 రాష్ట్రాలు ఒకటే కాబట్టి. రెండోది 400 గ్రామాలకి గ్రామానికి 1,00,000 చొప్పున 4 కోట్లు. 4 కోట్లు ఏమన్నాడు? నా డిప్యూటీ సీఎంకి ఉంటుంది కదా, నా సొంత నిధుల్లోంచి ఇస్తాను అన్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన రాలేదు బయటికి. మీకు ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే ఆయన నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అధికారులు చెప్పారు నాకు, బౌన్సర్స్ వస్తారు, మళ్ళీ ప్రజలు తన్నుకులాడతారు, ఇంకా హీరో వైబ్ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ప్రజలకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకుందాం తొక్కిసలాట్లో, మళ్ళీ పవన్ కళ్యాణ్నే తిడతారు కదా. ఇదే జనం మెచ్చుకున్న నోటితోటే నొచ్చుకుంటారు. అందుకని ఆయన చెప్పారు ఆ విషయం. హీఈస్ మానిటరింగ్. ఆయన కూర్చొని నిద్రపోవట్లా, బర్త్డే వేడుకలు చేసుకోలేదు. కానీ నువ్వు రాలేదు, దానికి ఒక సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఒకడు అంటాడు, అంటే హీఈస్ మోర్ ఇంటూ వైసీపీ. అప్పుడప్పుడు బాబు గారిని మధ్యకాలంలో పొగుడుతున్నాడు. ఆ జర్నలిస్ట్ అంటాడు, అసలు జగన్మోహన్ రెడ్డి అందుకే 5 ఏళ్ళు బయటికి రాలేదు, బికాజ్ పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడాను, అందుకని ఇబ్బంది అయిపోతుందనే జగన్ రాలేదు. కొత్త ఒక ఇది కనిపెట్టాడు అనమాట. నేను అన్నాను అదే, జగన్మోహన్ రెడ్డి ముందు ఆ జర్నలిస్ట్ ఎవడు ఇలా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వింటే నీ పని ఏమవుతుందో ఆలోచించుకోండి. కాబట్టి ఏదో నోటుకొచ్చింది మాట్లాడేసి అది అర్థం లేదు. నీకు అంత ఇప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుందాం, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుందాం, మరి గెలిపించాలి కదా.
ఇప్పుడు కసి కొద్దీ పవన్ కళ్యాణ్ గెలిపించారా లేదా? లాస్ట్ టైం దే హ్యావెంట్ టేకెన్ హిమ్ సీరియస్గా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ని. ఈసారి ఒక ప్రెస్టీజ్గా తీసుకుని పవన్ కళ్యాణ్ మంచితనం తెలుసుకుని పవన్ కళ్యాణ్ని గెలిపించారు. అది కూడా 100% ఇచ్చారు అతనికి. మరి నీకేమైంది? నువ్వు 100% కింద పడ్డావు. కాబట్టి ఇవాళ సినిమా యాక్టర్స్ కంటే కూడా నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వెంత ఇచ్చావు ఫస్ట్ అది మాట్లాడు. నువ్వు నన్ను విమర్శించడం కాదు అని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇవ్వాలి కూడా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉండాలి. అసలు ఇంకా రాజకీయంగా వాళ్ళు కొద్దో గొప్ప ఉండాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. అది మనం చెప్తాం. థ్యాంక్ యూ.